చెలి కళ్ళలో కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మవారు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత హాస్యమట హాస్యం. హాస్యమునకు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పొరపాటు కానీ సుబ్బిశెట్టి అదే వాళ్ళ అబ్బాయి అప్పారావు గారు ఎందుకు వచ్చారు? మనసులో ఏదో మరి ఉండనే ఉన్నది. యావండి, ఆ సంగతి మీకెవరండి చెప్పారు? నేను చూస్తున్నా. వీధి కుమ్మమ్మను వచ్చుతో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పేదటి కుమ్మమ్మ కడుకు వచ్చరికి తలుపు తెచ్చుకొని ఆ పాటు నాతో చూసి నేను నన్ను చూసి అతను తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానం కనుక్కున్నట్లు కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళాను. యావండి, ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరి వచ్చారుగా. మరి ఎందులకే తెంచితరే అప్పారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగాను. ఏం చెప్పాడు? ఏదో మేళ్ళము కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పున కోపగించుకోరు కదా. అలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉంది కదా. అది మాట. ఇప్పుడు చెప్పేదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధి గుమ్మంలో బోక ఎదురుచూ పెరటి దాన్ని బోడయ్యారయ్యా. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్య మిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరము చేత కుశల పరీక్షలు వేస్తూ పోతే అందువలన సరే, నేనే చెప్పేదని కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? యావండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవ్వరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందరికై మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ అప్పారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అలా ప్రసంగాలు మొదలు పెట్టాడండి. వచ్చాక కథ తెలిసింది. అంతటి నాకు చిరాకు వచ్చి పోయి తిని. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుడు కని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధము చెప్పవని ఏదా నమ్మకం? నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవ్వరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి. ఎందరులా
ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సిందే ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదు. దైవము తరచుగా ధనికుల నాలుకలు తాగి పెట్టండి, హృదయం అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పుడు కింది కానీ 2-3 దినములలో తప్పక చాలుకోవాలి. ఓహో, ఎక్కడేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 చోట్లు తగిలించాలని సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. నా మాట కడ వరకు విని అప్పుడు నీకు తోచింది. ఇంతవరకు ఎందుకో అంతవరకు తిప్పిన తొట్టని ఈ పూట. అవును, మరి అంత తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవుల తానక తొంటి చూపు ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు, అంతేనా? మాట శాస్త్రముగా ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ అదే వేరొక అయితే చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, అట్టైన నన్ను విడిచి నేను ఒక్కగా నా చిత్తాన్ని చేతి బంధు వర్గములా వీడికి ప్రాణములకు దిక్కులకు
మీరు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే. నే కాదనలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి. ఏమన్నావు చింతమణి? ఏమన్నావు? ఎక్కడికి వెళ్ళిన అక్కడనే చుక్క ఎదురైనప్పుడు నేను మాత్రమేమి చేయగలను చింతమణి? నాకు నత్తలో నీకేమైనా ఉపేక్షించగలనా?
ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. మీకోసం కాదా? ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోనా మాకు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది మీకోసం కాదా? కోరినా బంగారు కొండని నీకు పెట్టి సెట్టికి ఫుడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాట్య కుక్కలంబలే ఈ చుట్టూ గుమ్మరిట కాల్చి మాయమ్మ నిజముగాను राजशेखर
నీవు లోటు చేస్తావని చందారుడు అన్నాడు. తమరే మహానుభావ. మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడిందా? తిరుమల చెప్తారు మారగినప్పుడు ఇట్టి గృహ చిత్రం ఎంత వారికైనా కానీ పల్లెటూరులో పండితే అవునవును. దైవం అందరికీ ఈ పూట అతను తారసిల్పజేసి ఎవరండి మనకు తారసిల్లిన వారు? నేను నిజంగానే తెలుపుకోను, నా మాట పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి. తారసిల్లి ఎంతకు బిల్వమని కదా కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకొని కాపురముతున్నా వాసుదేవ మూర్తి గారి ఏమండి బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? అవునవును, నీవిప్పుడు చూసి అతన్ని అది అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోరు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? ఏ పాటి స్థితి 40 లక్షల వరకు ఉన్నది నా నమ్మకం. ఆ బిల్వమంగళుడు నేను సహజైన ఆ బిల్వలలో నేనే అతడు అతనే నేను ఇరుగురము వాడిన వక్కయ్యా వక్కయ్యా
మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్లు సంభవించను. విడిపోటెట్టు సంభవించాడు. అతను ఆంధ్రం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరు నేను చదువు చాలించి చాలించి ఆ వేళ సాగించాలే చెప్పు చెప్పు చాలే అన్ని పాఠశాల తిరిగి ఇక్కడికి వచ్చారు. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చిన ఈ మధ్య వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతయో అతను వశం చేసినారట. నిజమా? నాకు అతనే గట్టికి వచ్చి ఏం చేసేవారు? పదులు కొరకు వారిని వీరిని దేవుని కూర్చున్నా ఎంత మంచివారు, నేను ఏమడిగినా ఇస్తాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్లని చెప్పినాడు. ఇంటికి తీసుకొని పోయి తనతో భోజనం చాలా మంచివాడండి. అతను మాత్రం వెంటనే తలపెట్ట భాగ్యం కాదని రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చారు. చాలా మంచి స్నేహితులు. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చిందని చెప్పి వచ్చారు కావున ఈతని వినియోగించి ఆతన్ని ఇచ్చడికి రప్పించారు. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నా మనసులో ఒక చిన్ని కోరిక. సంతోషానికి సంబంధించి ఎంత పెద్ద కోరికైనా చిన్న కోరికైనా తీరుస్తాం. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. సరేనా? విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా సంతోషమైన పాటలో ఇంకా ఏం మిగులున్నా రాసిస్తాను. ఎలాగైనా సరే ఒక్కసారి అండి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? ఏంటండి నోరు బుడ్డి చింబర వెళ్ళబెట్టి అలా నిలబడిపోయారు. నా నీతికి మాత్రం భంగము రాని అని మీరు నమ్మితే నాకు అంతే చాలు. ఆ సందేహం నాకెన్నడూ లేదు. మరి ఇంకేమిటి మీ సందేహం? అతను నిచ్చడిగా రప్పించుట అలివేని కార్యం మాత్రము కాదు. ఎందుచేత అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహునీతివంతుడు. విప్రనారాయణుడి కంటేనా? ఋష్య శృంగుని కంటేనా? ఎందులకండి లక్కకడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రణంత లేసి సామంతముడాడి దిప్పు మాటల ఇంతులు తారసిల్లు వరకే కలికాల వంశ పాటి సోదరేని జంతటి పండితుండైనా కరుంగడి వెన్న పోలికం Ah
ఆ